నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. పరమశివుడు గురువుగా అవతరించిన అద్భుత స్వరూపం శ్రీ దక్షిణామూర్తి వారిది. జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరికి ఆయన ఆది గురువు. లోతైన వేదాంత రహస్యాలను, ఆ మూర్తిలోని అంతరార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక, సనందన, సనాతన సనత్కుమారులు వేదశాస్త్రాలన్నింటినీ అభ్యసించారు. కానీ వారి మనస్సులో పరిపూర్ణమైన శాంతి కలుగలేదు. నేను ఎవరు? ఈ జగత్తు ఏమిటి? పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నలు వారిని వేధించసాగాయి. వారు వీటిని అన్వేషిస్తూ కైలాసానికి చేరుకున్నారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఒక 16 ఏళ్ల బాలుని రూపంలో ఒక మహావటవృక్షం క్రింద దక్షిణముఖంగా కూర్చుని వారికి దర్శనమిచ్చారు. వృద్ధులైన శిష్యులకు యువకుడైన గురువు జ్ఞానబోధ చేయడం ఇక్కడి ప్రత్యేకత. దక్షిణ అంటే కేవలం దిక్కు మాత్రమే కాదు, సామర్థ్యం అని కూడా అర్థం. అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగల సామర్థ్యం కలిగిన మూర్తి కాబట్టే ఆయన దక్షిణామూర్తి. ఆయన దక్షిణ దిక్కుకు అనగా యమస్థానానికి అభిముఖంగా ఉంటారు. అంటే మృత్యువుకు భయపడకుండా జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదించే జ్ఞానప్రదాత అని అర్థం. దక్షిణామూర్తి రూపంలోని ప్రతి అంశం ఒక గొప్ప వేదాంత సత్యాన్ని బోధిస్తుంది. ఆయన జటాజూటం అనగా జుట్టు విరబోసుకుని ఉంటారు. అది అనంతమైన జ్ఞానానికి గుర్తు. అందులోని చంద్రవంక మనస్సును ప్రశాంతంగా వెలుగుతో ఉంచుకోవాలని సూచిస్తుంది. ఆయన కుడిచేయి బొటనవేలు, చూపుడు వేలు కలిపి చిన్ముద్రగా ఉంటాయి. అనగా బొటనవేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ అనగా మనం. మిగిలిన వేళ్లు అహంకారం, కర్మ, మాయ. ఈ 3 వేళ్లను అనగా అరిషడ్వర్గాలను విడిచిపెట్టి జీవుడు దేవునితో కలిస్తేనే మోక్షం అని ఈ చిన్ముద్ర చెబుతుంది. ఆయన ఎడమ చేతిలోని పుస్తకం సకల విద్యలకు మూలం ఆయనే అని చెబుతుంది. శృతులు, స్మృతులు ఆయన నుండే ఉద్భవించాయి. మరో చేతిలోని అగ్ని అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. సత్యం కాని దానిని కాల్చివేసి సత్యాన్ని మాత్రమే మిగిల్చే జ్ఞానాగ్నికి ఇది సంకేతం. ఇక ఇంకొక చేతిలోని రుద్రాక్షమాల క్రమశిక్షణతో కూడిన ఉపాసనకు, జపానికి మరియు కాలంపై విజయాన్ని సాధించడానికి గుర్తు. ఆయన కుడిపాదం కింద ఒక రాక్షసుడు నలిగిపోతూ ఉంటాడు. అతనే అపస్మారుడు అనగా మరుపు. మన నిజస్వరూపాన్ని మనం మరచిపోవడమే అతి పెద్ద అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని అణిచివేస్తేనే జ్ఞానోదయం కలుగుతుంది. ఆయన వటవృక్షం కింద కూర్చొని మనకు దర్శనమిస్తారు. దాని అర్థం సంసారం అనే ఎండలో అలసిపోయిన జీవులకు మర్రి చెట్టు నీడలాంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని అర్థం. లోకంలో గురువులు ఉపన్యాసాల ద్వారా బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి విలక్షణమైనవారు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయాహ అనగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడరు. కేవలం ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన నుంచి వెలువడే మౌన తరంగాలు శిష్యుల మనస్సులోని సందేహాలను పటాపంచలు చేస్తాయి. మాటలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ అనుభవం మొదలవుతుంది. ఆ అనుభవమే దైవం. మనం నిత్యం చేసే పనుల్లో అజ్ఞానం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అహంకారం మనల్ని దైవానికి దూరం చేస్తుంది. దక్షిణామూర్తిని స్మరించడం అంటే మనలోని అశాంతిని తొలగించుకొని మౌనంగా మన అంతరాత్మను దర్శించుకోవడమే. ఆ స్వామివారిని మేధో దక్షిణామూర్తిగా ఆరాధిస్తే విద్యార్థులు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెంచుకోగలుగుతారు. యోగ దక్షిణామూర్తిగా ఆరాధిస్తే యోగ సాధన చేసేవారికి కుండలినీ శక్తి జాగరణలో సహాయపడుతుంది. జ్ఞాన దక్షిణామూర్తిగా ఆరాధిస్తే సంసార బంధాల నుండి విముక్తి కోరుకునే వారికి మోక్ష మార్గాన్ని చూపుతారు. చదువులో కానీ, వృత్తిలో కానీ ఏవైనా చిక్కుల్లో ఉన్నప్పుడు లేదా మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని స్మరించుకోవడం విశేష ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. దక్షిణామూర్తి వారిని ధ్యానించడం వల్ల బుద్ధి వికాసం, వాక్చాతుర్యం మరియు ప్రశాంతత లభిస్తాయి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అని ఆ ఆదిశంకరులు చెప్పినట్లుగా ఈ ప్రపంచమంతా మన లోపల ఉన్న పరమాత్మ ప్రతిబింబమే అని తెలుసుకోవడమే దక్షిణామూర్తి వారు మనకు ఇచ్చే గొప్ప సందేశం. ఓం నమః శివాయ.